హలో గైస్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న 'దేవర' మూవీ ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. అయితే దానికి ముందు ఒక చిన్న గ్లింప్స్ లాగా ఈ మూవీ ఎన్టీఆర్ గారి సోలో యాక్టింగ్‌కి 6 ఇయర్ తర్వాత బ్రేక్ ఇవ్వబోతుంది. సో, ఈ మూవీ కోసం ఆయన ఎంత ఎదురు చూస్తుంటారో, మనం ఎంత ఎదురు చూస్తున్నామో అది అందరికీ తెలుసు. సో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాని, ఆయన ఇష్టమైన వాళ్ళకి గాని చాలా, చాలా, చాలా స్పెషల్. ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీకి ఆయన స్టామినా ఏంటో, పొటెన్షియల్ ఏంటో తెలియపరచబోతున్నారు. ఇంకా డైరెక్టర్ విషయానికొచ్చేస్తే మన కొరటాల శివ గారు 'ఆచార్య'కి ముందు, 'ఆచార్య'కి తర్వాత అన్నట్టున్నారు. 'ఆచార్య'కి ముందు ఆయన ఎంత బాగా మూవీస్ చేశాడో ప్రతి ఒక్కటి హిట్ అయింది. ఒక్క 'ఆచార్య' మూవీ మాత్రం ఫ్లాప్ అవ్వడం వల్ల మిగతావన్నీ నెగెటివ్ ఇంపాక్ట్‌లో పడ్డాయి. సో, ఆయన ఇప్పుడు తీసే ఈ 'దేవర' మూవీ ఆయనకి ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు. దాంతో పాటు ఆయన తీసింది ఎన్టీఆర్ గారితో. సో, ఒక 'ఆర్ఆర్ఆర్' అంత పెద్ద హిట్ అయిన మూవీ తర్వాత ఎన్టీఆర్ గారికి ఇది సోలో మూవీ. సో, ఈ పాయింట్‌లో కొరటాల శివ గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొనుంటారో, ఎలా తీశారనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. సో, ఇది కొరటాల శివ గారికి, ఎన్టీఆర్ గారి కమ్‌బ్యాక్‌కి ద మోస్ట్ అవైటెడ్ మూవీ అన్నమాట. కానీ ఇందులో కొన్ని డిసప్పాయింట్ చేసే విషయాలు కూడా ఉన్నాయేమో అని ఒక భయం. లైక్ ఎలాంటివంటే, ఈ మూవీ కూడా 'ఆచార్య'లాగా ఉంటదేమో అని ఒక చిన్న భయముంది. అండ్ ఇంకొకటేంటంటే 'రాజమౌళి' గారి 'సెంటిమెంట్', 'త్రిబుల్ ఆర్' అలాంటి బిగ్ హిట్ తర్వాత 'రామ్ చరణ్' గారికి గూడా ఒక డిజాస్టర్ వచ్చింది. అలానే ఎన్టీఆర్ గారికి అవుతదేమో అని ఒక భయం. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికొచ్చేస్తే అనిరుద్ గారు తమిళ్ మూవీస్‌కి కొట్టినంత స్ట్రాంగ్‌గా కొట్టలేదన్నట్టు ఒక చిన్న ఒపీనియన్ ఉంది. సో, మూవీ చూస్తే తెలుస్తది ఆయన ఎంత పెద్ద మ్యాజిక్ చేశారా లేదా అని అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ ట్రైలర్ కట్ చూసినప్పుడైతే నాకు చాలా లో అనిపిచ్చింది. అందరి యాక్టింగ్ అంత అనిపియలేదు. బట్ మొన్న ప్రీ రిలీజ్ తర్వాత ఏదైతే రిలీజ్ అయిందో అది మాత్రం ఇచ్చి పాడేసిందనమాట. ఆ గ్రాఫిక్స్ కానీ, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ జస్ట్ మాస్ అంతే. ఎన్టీఆర్ గారు మాస్ రోల్‌లో ఎలా అదరగొడతారనేది ఈ మూవీ కోసం మనం ఎదురు చూడాలి. 27th రోజు చూసి సెట్ అన్నమాట. సో, ఆయన ఒక మాట అన్నారు. ఈ మూవీ అందరికి కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటదని. ఐ యామ్ ష్యూర్ మొన్న చూసిన ట్రైలర్ తర్వాత అయితే ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. ఆయన ఫ్యాన్స్ గాని, ఆయనకి ఇష్టమైన వాళ్ళు గాని. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యాన్ వార్స్ పెట్టకండి. ఎంజాయ్ చేయండి. మూవీని హిట్ చేయండి. టీఎఫ్ఐ బావుండాలి. ఇంకా అప్‌కమింగ్ మూవీస్‌ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో, మళ్ళీ ప్రీమియర్ షో తర్వాత రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చేస్తాను. అప్పటిలోపు ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ దాంతో పాటు.